సభాధ్యక్షులు, ఆత్మీయులు, మా జిల్లా గర్వించదగ్గ బిడ్డ కవిత, అలాగే ఈనాటి ఈ సభలో కె శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు. చాలా విషాదమైన ఒక సంఘటన ఉండటం వలన. కానీ రేపటి రోజు జాగృతి ఒక సాంస్కృతిక ఉద్యమంలో చాలా బలంగా అడుగువేయటానికి కె శ్రీనివాస్ కొద్దిగా అవసరమని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన దాశరథి ఎట్లాంటి వాడు, ఇప్పుడు శ్రీనివాస్ కూడా అట్లాంటి వాడే. చాలా గట్టివాడు. దెబ్బ కొట్టే దగ్గర కొడతాడు, ముద్దు పెట్టుకునే దగ్గర ముద్దు పెట్టుకుంటాడు. రెండు స్వభావాలు మనకు చాలా అవసరం. ఈనాటి కీలకోపన్యాసంతో సమానంగా చేయడం చాలా కష్టం. అద్భుతంగా మాట్లాడారు శ్రీనివాస్ గారికి. అలాగే పితృ సమానులు అమ్మంగి వేణుగోపాల్ గారు మన తెలంగాణను ఒక గంధపు చెట్టుగా భావించాడు. ప్రతివారం వారు గంధాన్ని ధరిస్తారు. మన సంస్కృతిలో భాగం. తెలంగాణనే ఒక గంధపు చెట్టుగా భావించిన ఒక అద్భుతమైన కవి మన అమ్మంగి వేణుగోపాల్ గారు. అలాగే చరిత్రకు పునర్లిఖిస్తుంది చరిత్ర. ఈనాడు తెలంగాణ చరిత్ర పునర్లిఖిస్తున్న దానిలో హరగోపాల్ బాధ్యత వహిస్తున్నాడు. అలాగే దాశరథి ద్వారా ఆయనంతగా శక్తి సంపన్నత సంపాదించుకోవటం వల్లనే వజ్జల ఆ అవార్డు కూడా ఆయన పేరు మీద ఉన్నది రావడం జరిగింది. అలాగే ఈ సభలో 100 ఏళ్ళు నిండిన చివరి రోజు దాశరథి గారి సభలో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, లక్ష్మణ్ గారిని కళ్ళతో నిలువెత్తుగా ఆయనని చూడడం కూడా మాకు రచయితలకు చాలా గొప్ప ఆనందం సార్. నేను దాశరథి గారు జైల్లో గోడ చివరన కూర్చొని చదువుకున్న వాళ్ళం. కిల్లాకు గోడ అటైతే దాశరథి అరెస్ట్ చేసిన గది, ఇటుపక్కకు మా కిల్లా కాలేజ్. మా దేవేందర్కు అది బాగా తెలుసు. బహుశా ఆ శంఖంలో నుంచి వచ్చే శబ్దం అన్ని శబ్దాల కన్నా గొప్పదంటారు. నాకు కూడా దాశరథి గారి ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట మీద అమ్మాయిలు నృత్యం చేస్తున్నప్పుడు నా మనసే ఒక శంఖంగా మారిపోయి, నేనే ఒక హిమాలయ పర్వతం మీద శివుడు తాండవం చేసినంత ఆనందం ఆ పాటకు నాకు ఈరోజు కలిగింది. చాలా అద్భుతంగా. నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది అని అనుకుంటున్నారు, ఏదేదో సంస్కృతికి అలవాటు పడుతున్నారంటున్నారు. కానీ వారసులుగా మేమున్నామని అమ్మాయిలు రుజువు చేశారు. అది చాలా ఆనందం. అలాగే ఈ సభ ఇంత బాగా మేము పైకి కనిపిస్తున్నాం, కానీ ఈ తల్లివేరు కవిత అయితే పిల్లవేర్లు బలమైనవి ఉన్నాయి దీనికి. అందులో నవీనాచారి ఒక పిల్లవేరు. తల్లివేరుకు కావలసిన శక్తిని, ప్రోటీన్ ఆహారాన్ని భూమి సారంలో నుంచి తెచ్చేవాడు నవీన్. అలాగే ఒకటే వేరు కాదు, ఇంకొక వేరు కాంచనపల్లి. కాంచనపల్లి గొప్ప కవి. ఆయన కూడా 2 రకాల పద్యము వచనము రెండూ తెలిసిన కవి, బలమైన వాడు. ఇది ఒక మహావృక్షానికి, జాగృతి వృక్షానికి మరొక టీ అనుకుంటాను. ఈ రెండింటితో అల్లుకొని మా జిల్లాలో పెంచుతున్నవాడు గణపురం దేవేందర్. అది మాకు గర్వకారణం. ఆయన జగ్గయ్య 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 అని పూరా అనేవాళ్ళు. మా గణపురం గొంతుతో జగ్గయ్య నీది నిలబడగలదా అన్నంత శక్తి సంపన్నుడు కూడా మాకున్నారు. మీరందరూ ఈరోజు సభలో చూస్తున్నందుకు జాగృతి తల్లిపాలు తాగుతుంది అనిపిస్తుంది. బిడ్డ పెరగాలంటే మళ్ళీ ఒక బిడ్డనే ఉండడు కదా. ఆ కాలం మారుతూ ఉన్నప్పుడు బిడ్డలు కంటూనే ఉంటారు, తల్లులు పాలిస్తూనే ఉంటారు, బిడ్డల్ని పెంచుతూనే ఉంటారు. జాగృతి చేస్తున్న పని అది.
ఆ సందర్భంలో ఆ కృషి చేస్తున్నది. ఆ సందర్భంలో కె శ్రీనివాస్ గారు అన్న మాటనే దాన్ని కొద్దిగా మార్చి చెప్తాను. కానీ ఏమిటనంటే, ఏ భాషకైనా ఏ దేశానికైనా సహజమైన సంస్కృతి లేకపోతే ఆ భాష కానీ ఆ దేశం ఉన్న ప్రజలు కానీ అమీబాలుగా మారిపోతారు. ఇప్పుడు మనకు అమీబాకు వ్యక్తిత్వం ఉండదు. మనకు వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన సాంస్కృతిక జీవన విధానంలో నుంచే మనకు వ్యక్తిత్వం వస్తుంది. ఇప్పటికి